వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. నమో నమః. నమస్తే. నాదొక సందేహం ఆచార్య. అయితే నిన్నటి ప్రకరణంలో పూర్వజాతి ఋతజ్ఞత్వం సమాధిత్వం అయినప్పుడు మాత్రం పూర్వజన్మలో ఏ జన్మ వచ్చింది, వచ్చే జన్మలో ఏ జన్మ వస్తుంది అనే విషయం తెలుస్తుంది అన్నారు. అయితే వాళ్ళకు మరి ఆ జన్మ వచ్చిన తర్వాత అన్ని గుర్తుంటాయా ఆచార్య? గుర్తుండవా? మళ్ళీ ఆ జన్మ మనిషి జన్మలో వస్తే ఒక మహోన్నతమైన వ్యక్తిగా జీవిస్తాడా, లేకపోతే మామూలు వ్యక్తిగా జీవిస్తాడా? నమస్తే ఆచార్య. నమస్తే. గుర్తుకు ఉండవు, గుర్తుండకూడదు. ఇది ఈశ్వరుని యొక్క వ్యవస్థ. మనకు నిజ జీవితంలో చూపిస్తున్నట్టు ఏంటంటే, మీరు పూర్వ జన్మలోకి వెళ్ళారు. ఈ జన్మలోనే మనం చిన్నప్పుడు ఏం తిన్నాం, ఏ బట్టలు వేసుకున్నాం, ఏ ఇంట్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది తెలియదు. ఒక 5 ఏళ్ల తర్వాత ఏం చేసామనేది తెలియదు. ఒక 15 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నాము అనేటువంటిది, ఆ రోజు పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఇవన్నీ గుర్తుకు ఉంటే, ఈ జన్మలోనివి పూర్వ జన్మలలోనివి అన్ని విషయాలు గుర్తుకు ఉంటే వ్యక్తి విక్షిప్తమవుతాడు. విక్షిప్తము కాకుండా ఉండడానికి ఏకాంతముగా, ఏకదేశీయునిగా, అల్పజ్ఞునిగా ఉండడానికి భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ. అల్పజ్ఞుడు అన్ని గుర్తుంచుకోలేడు, అల్పజ్ఞాని కాబట్టి ఎప్పటికప్పుడు తాను మర్చిపోతేనే తేలికవుతాడు. గుర్తుంచుకుంటే, ఉదాహరణకు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఇప్పుడే ఎదురుపడింది చూడు దీని దుంపదేగా, ఎప్పుడు నన్ను ఆ రోజు ఇట్లా అన్నది కదా, అట్లా అన్నది కదా అని చెప్పేసి అవన్నీ గుర్తుకొస్తుంటాయి అని చెప్పేసి ఒకరిని చూసి అలా అనుకుంటాం. అదే ఇంకొకరు ఎన్ని మర్చిపోతుంటారు. ఇప్పుడు మనము పశువును కొట్టామనుకోండి, ఏదైనా తప్పు చేస్తే అది కొడితే అది కొద్దిసేపటికి అంతే మర్చిపోతుంటది. ఆ దెబ్బ దానికి ఆ నొప్పిగా ఉన్నంత వరకే అయితే అది జాగ్రత్తగా ఉంటుంటది. ఇక మళ్ళీ మన పిలుపు వినగానే అది జాగ్రత్త పడుతుంది. కానీ మనం కొట్టామన్న విషయం అది మర్చిపోతుంది. అలాగే ఎవరైతే మర్చిపోతారో వారు తేలికవుతారు. ఎవరైతే అన్ని గుర్తు పెట్టుకుంటారో వారు బరువైపోతుంటారు, అజ్ఞానయుక్తంగా ఉంటుంటారు. వారికే ఇబ్బందులు ఎక్కువ. ఇప్పుడు ఈర్ష్యాద్వేషాల వారు ఏంటంటే అన్ని గుర్తు పెట్టుకుంటారన్నట. ఫలానా వారు ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా నువ్వు ఇలాగా అని చెప్పేసి అన్ని వదిలిపెట్టి స్వయం సుఖానందంలో సాక్షిభూతంగా ఉన్నటువంటి వారు తల్లి తత్వాన్ని చూపిస్తున్నాడు, గురువు తత్వం యొక్క గురుత్వాన్ని చూపిస్తున్నాడు. తల్లి ఒక శిశువును జన్మించడానికే నానా అవస్థలు పడి పునర్జన్మనెత్తిందని అంటుంటారు. మరి అటువంటి పిల్లలనందరినీ ఒక దగ్గర చేర్చి గురువు ఎన్ని అవస్థలు పడుతుండొచ్చు. అందుకని గురువు ఇద్దరికి దగ్గర సంబంధం.
గురువు అన్న శబ్దం సంయోగే గురువు. శిష్యుని యొక్క సంయోగంతో గురువు అనబడుతున్నాడు. గురువిని అని అంటే గర్భస్థ శిశు సంయోగంతో తల్లి గురువిని అనబడుతుంటది. అందుకని వీళ్ళు బాధ్యత గల వాళ్ళు, బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు, తన బాధ్యతనే కాక ఇంకొకరి బాధ్యత తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు. అందు గురించి ఈ గుర్తుంచుకోవడం అనేటువంటిది గుర్తుంచుకున్నటువంటి వాళ్ళు తల్లి మొదటి సంతానానికి కలిగినటువంటి బాధలన్నీ గుర్తుంచుకుంటే రెండవ సంతానానికి భయపడాలి, కానీ మర్చిపోతుందా లేదా? ఫలానా శిష్యుడు వచ్చి నన్ను ఇలా చేశాడు, ఇబ్బంది పెట్టాడు, ముప్పు తిప్పలు పెట్టాడు, ప్రశాంతంగా వాళ్ళు ఉండరు, నన్ను ఉండనివ్వరని గురువు అవన్నీ గుర్తు పెట్టుకుంటే తను గురువు అవుతాడా? ఓమాచారి ఫోన్లో కూడా ఫోన్లో అన్ని స్టోరేజ్ అయిపోతే ఫోనే పని చేయకుండా అవుతున్నది. అవన్నీ డిలీట్ చేస్తేనే వాళ్ళ ఫోన్ అవుతున్నది. చూడండి, మంచి ఉదాహరణ. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఉదాహరణ వదిలిపెట్టాలి. నువ్వు తిట్టావంటే నీ పాపాలను నువ్వే పోతావు అని వదిలేయాలి. ఇప్పుడు దయానంద సరస్వతి ఊరవతల తోటలో కుటీరం వేసుకొని ఉన్నాడు. ఉంటే ఒక అతను పని కట్టుకొని స్వామీజీని తిట్టడానికే, నోటికి వచ్చిన తిట్లని తిట్టడానికి అక్కడ పైగం తీసుకొని కూర్చుని చేస్తున్నాడు అన్నట్టుగా. తిడుతూ ఉంటే దయానంద సరస్వతి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు మిఠాయిలు, పండ్లు అవన్నీ తీసుకొని వస్తే వారు అతనికి పంపించారు. ఎవరైతే స్వామీజీని తిడుతూ ఉన్నారో అతనికి పంపించాడు. అతనికి పంపిస్తే అతను అన్నాడు, ఎందుకు తీసుకొచ్చారంటే స్వామీజీ పంపించాడంటే, నా కోసం ఎందుకు పంపించండి? లేదు, మీరు తపస్సు చేస్తారట, మీకు ఇవ్వమన్నాడు అని. అంటే నేనేం తపస్సు చేస్తాను? నేనైతే స్వామీజీని తిడుతున్నాను, నేను తిట్టే అతను నాకెందుకు ఇచ్చాడు అని అంటే, మరి మీకు ఇమ్మన్నాడు, మేము ఇస్తున్నాం అని అంటే, అప్పుడు అతని హృదయం పరివర్తనం అవుతుంటది అనమాట. నేనేమో దుర్బుద్ధితోటి అతన్ని తిడుతుంటే అతడు నాకు సద్బుద్ధితో మంచి ఫలాలను, ఆరోగ్యం ఇచ్చేటువంటివి ఇస్తున్నాడు అని. మరొక సందర్భంలో ఒక అతన్ని బాగా తిడుతున్నారు. గౌతమ బుద్ధుడు సత్సంగానికి వెళ్తుంటే ఊర్లో ఒక అతను ఈ వీడో వచ్చి బోడమండో కొడుకు అనే మాట అని, ఇక ఈ పిల్లలను అందరి జీవితాలను చెడగొడుతున్నాడు, వచ్చాడు మా ప్రాణగండాన ఇంటింటికి పడి ఎగబడి తింటుంటాడు అని చెప్పేసి రకరకాలుగా తిట్టేది. అంతా అయిపోయిన తర్వాత అతను అలసిపోయాడు అనమాట, తిట్టి. గౌతమ బుద్ధుడు అన్నాడు, అయిపోయిందా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ఏమీ మిగిలిన్నా అన్ని తిట్టు, ఎన్నైనా సరే, ఇవాళ కాకపోతే రేపటి వరకు అయినా సరే. అంటే అతను అన్నాడు, నా తిట్లకు నువ్వు జవాబు ఇవ్వవా? నువ్వు కూడా తిట్టాలి కదా అని. అంటే నీ దగ్గర తిట్లు ఉన్నాయి, నువ్వు తిట్టావు, నా దగ్గర అవి లేవు, నేను తిట్టాను. ఊహించుకో, నీకు ఎవరైనా మిఠాయిలు ఇట్లా ఇచ్చారనుకో, నువ్వు తినలేకపోయినావు, ఏమైతే ఆ మిఠాయిలు అని అంటే ఏమైతే వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇంటికి పోయి పిల్లలకు ఇట్లా పంచుకుంటారు, వాళ్ళ భార్య భర్తలు తింటారు. నువ్వు తిట్టావు కదా, నువ్వు తిట్టిన దానికి నాకు రేషం రాలేదు, నాకు కోపం రాలేదు, నేను తిట్టట్లేదు. కాబట్టి నీ తిట్లని నీ దగ్గర ఉన్నాయి కదా, దాంతో నాకేం కాలేదు కదా. నీ నోటి నుంచి వచ్చినటువంటి ఎనర్జీ గాలిలో కలిసిపోయింది. అవి నాకైతే గుచ్చుకోలేదు, నాకు నొప్పి పెట్టట్లేదు కదా, నేను ఎందుకు ప్రతిక్రియ వ్యక్తం చేయాలి? ఇప్పుడు ఎవరు తేలికగా ఉన్నారు, ఎవరు బరువుగా ఉన్నారు? కానీ బాధ అయితే అవుతుంది ఆచార్య, వాళ్ళు తిట్టినందుకు మనకేం తగలేని బాధ అయితే అవుతుంది కదా ఆచార్య. బాధ అవుతుంది అని అంటే మనము అజ్ఞానంలో ఉన్నట్టుగా. తిట్లను మనం తీసుకుంటే బాధ అవుతుంది, తీసుకోలేము, అంతే కదా. వాళ్ళ తిట్లు. ఇప్పుడు అదే ఒకటేం కథ గుర్తొస్తున్నది ఏంటంటే, మళ్ళీ మర్చిపోయాను, సరే వచ్చినప్పుడు చెప్తాను. మనం పట్టుకుంటే
బంధనం పట్టుకుంటే, ఇప్పుడు స్వర్గం రజనీమ్మ చెప్తున్నారు కదా, ముక్తి అనేది చాలా కష్టం అంట. అమ్మగారు చెప్తున్నారు, కష్టము పట్టుకోవడం, బంధనం విడిచిపెట్టడం. భగవంతుడు చూపిస్తున్నాడు కదా, పెంపుడు జంతువులను మనం సాయంత్రం కట్టివేయడం, ఉదయం వదిలిపెట్టడం, పట్టుకోవడం వదిలేయడం, కట్టేయడం వదిలేయడం, కట్టేయడం వదిలేయడం. ఇది మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు అంతే, అవి చీకటిలో పోలేవు, నువ్వు అజ్ఞానంలో పోలేవు. నువ్వు అజ్ఞానాన్ని పట్టుకొని ఉన్నావు కాబట్టి నీకు ఈ జన్మ అంతే, ఇంకేమీ లేదు. అమ్మగారు అన్నీ గుర్తు పెట్టుకుంటే, ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టండి. పొద్దుటి నుంచి మనం అన్ని నోట్లో వేసుకున్నాం, అన్ని పొట్టలోనే ఉండిపోతే మన పరిస్థితి ఏం కావాలి? ఊపిరాడకు చస్తాము, ఇంకేముంటది? అందుకని ఎక్కడెక్కడ అరిగిస్తున్నాడు భగవంతుడు. అరిగిస్తేనే మనం తేలికవుతున్నాం. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక అతనే ప్రార్థిస్తున్నాడు, భగవంతుడా నాకు గనక ఇంకొక జనం అంటూ ఉంటే నన్ను చెవిటివానిగా పుట్టించు, చెవిటివానిగా పుట్టించు అని అంటున్నాడు. చెవిటివానిగా ఎందుకు పుట్టించాలి అని అంటే, ఎవరేమన్నా నాకు వినపడదు, నా పని నేను చేసుకుంటాను. వెలుగుతుందా? ఇది సంగతి. అమ్మగారు శాపనార్థాలు వారు వారిని కూడా పెడుతుంటారు కదా, చెవిటోళ్ళకి ఏమైనా తగులుతాయా? తగలే ఆచార్య. మరి బాధ అంటారు కదా. కానీ మనకు బాధ అవుతుంది ఆచార్య. మనం ఎంత బాగున్నా కానీ ఎందుకు ఇలా అన్నట్టు అనిపిస్తుంది ఆచార్య. మరి ఇంకా అనగదొక్కేస్తారు కదా ఆచార్యజీ. మనం ఏమనకుండా ఉంటే కూడా కష్టమే ఉంది కదా ఆచార్యజీ. కష్టమే అని కాదు, మీ ఎదిరించి ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, రుక్మిణిగా అన్నం పెట్టింది, తింటున్నాడు. తింటుంటే ఇంతలోనే భోంచేస్తూ చేస్తూ చేస్తాడు. ఏమైంది స్వామి, భోజనం బాగాలేదా? నేనేమైనా అపకారం చేశానా? మాడిందా? ఉప్పు ఎక్కువైందా? ఏదైందా అని అడుగుతాడు. అది కాదు అవగారు. మరి ఎన్నడూ లేని స్వామి ఇట్లా తీక్ష్ణం అయిపోయారు ఎందుకు అని అంటే, నా భక్తుడు అక్కడ వేరే వాళ్ళ చేత ప్రతాడన చేయబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు. అతడు నన్ను తలుసుకుంటున్నాడు. అతడు నన్ను బాధలో ఉండి నన్ను తలుసుకుంటే నేను ఇక్కడ తృప్తిగా భోజనం ఎలా చేస్తాను? నేను అతన్ని కాపాడడానికి వెళ్ళాలని అని చెప్పేసి లేచి ద్వారం దాకా వెళ్ళాడు. వెళ్ళి ఆగిపోయాడు. ఏమైంది స్వామి అని అంటే, ఇక అతడు తన దారి చూసుకున్నాడు, నా అవసరం లేదంటే నన్ను మర్చిపోయాడు అన్నాడు. అది ఎట్లా స్వామి అని అంటే, తను ఎవరైతే తన మీద దాడి చేస్తున్నారో వాళ్ళ మీదకి తను ప్రతిక్రియ చేస్తున్నాడు. రాళ్ళు ఏది దొరికితే తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు, నన్ను మర్చిపోయాడు. అందుకే నేను ఆగిపోయాను. వినపడుతుందా? అర్థమవుతుందా అమ్మలు? స్వయంగా తన రక్షణ తను చూసుకున్నాడు కదా, నా అవసరం లేదు అని. ప్రతిక్రియ వ్యక్తం చేయనటువంటి దృష్టాంతం రామదాసును చెరసాలలో పెట్టి అక్బర్ ఆయన కొట్టించాడు కదా. ఆయన పేరు ఏం పేరు? అక్బరా? అప్పుడు అడుగుతాడు కదా, తానేషా కొట్టించాడు కదా. కొట్టిస్తే దానిలో పాటలు పాడుతుండే, నీకు అమ్మ సీతమ్మ నీకు చింతాక పథకం చేయిస్తుంది అని చెప్పేసి నెక్లెస్ గురించి చెప్పడము, ఇవి గురించి అన్ని పాట పాడుతుంటాడు కదా అక్కడ. అంటే భాగ్యలక్ష్మమ్మ గారికి ఎవరు ఏమన్నా మరి అదే రకంగా భరించాలి అంటే మౌనంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నువ్వు వదిలేయి. వాళ్ళకు వాళ్ళు కళ్ళు తెరిసిన రోజు నీకు పాదాలకు ప్రణమిల్లుతారు. వాళ్ళు కళ్ళు తెరిచేది ఎప్పుడు, మనం చేసేది ఎప్పుడు అండి అజ్ఞానులు. ఈనాటి ఈ బంధమే నాటిదో, జన్మ జన్మలతో ముడిపడి ఉన్నటువంటిది. దానిని ఇంకొక జన్మకు జరపాలి అని అంటే వాళ్ళని ఉసిగొట్టు. లేదు అని అంటే తెగదెంపులు చేసుకుంటే అయితే మౌనంగానే నుండు, అయితే గట్టిగా ప్రతిక్రియను వ్యక్తం చేయి. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. కొండను చూసి కుక్క ఓడితే కుక్కని చచ్చిపోతుంది కానీ కొండ ఏం కాదు. అంతే కదా. పుష్పమ్మ గారు
అన్ని గుర్తు పెట్టుకోకుండా భగవంతుడు వదిలింపజేస్తున్నాడు. నువ్వు మర్చిపోవడమే అల్పజ్ఞత్వం, మర్చిపోవడమే తేలిక ఉన్నాడు. అదే ఆ మర్చిపోయేటువంటిది నువ్వు మర్చిపోయావు. కానీ నిన్నటి ప్రకరణం ఏంటంటే, మర్చిపోయినా గానీ ఆ సంస్కారాలు ఉంటాయి కదా, సంస్కారాలే ఈ జన్మకు తీసుకొచ్చాయి కదా. అందుకని అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. చేసినటువంటి కర్మ ఏదైనా సరే, శుభమైన అశుభమైన, దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అంటే నేనేం పాపం, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత మంచిగా, ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి భాషలో నేను ఎంత మంచిగా ఉన్నా కూడా ఈ కష్టాలు వస్తున్నాయి. మంచి వారికి ఇతను రోజు పూజ చేస్తుంటాడు. ఆయన భార్యతోటి కొట్లాట, పిల్లలు చెప్తే వినరు, ఆయనకు ఎప్పుడు మనస్థిమితం లేదు, కానీ చాలా భక్తుడు. ఆ భక్తి, అమ్మగారు సందేశం ఏంటంటే, ఆ భక్తి అనేటువంటి దాంతో ఇప్పుడు తన భూమిలో విత్తనం సాగు చేసుకుంటున్నాడు. ఆ భక్తి చేసినందుకు కాదు ఇతనికి ఈ కష్టాలు వస్తున్నటువంటివి. ఆ భక్తిగా ఉంటున్నందుకు, వ్రత దీక్షలు చేస్తున్నందుకు కాదు ఈ భార్యతో పాటు సంబంధం, ఈ పిల్లలతో పాటు సంబంధం ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో అది అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నాటుకుంటున్నటువంటి విత్తనానికి ఇంక మునుముందు వస్తుంది ప్రతిఫలం. ఓమాచారి ఇప్పుడు ఆచార్య అనుభవిస్తున్నది ఆశ్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ అనుకుంటే ఆచార్య ఇక్కడ ఉంటనే లేకుంటాడు అసలు. అంతే కదా. ఇవన్నిటిని ఎక్కువ మనసులో పెట్టుకుంటే ఆచార్య అసలు ఈ క్లాసులు నడవై అసలు ఒక రోజు రావాలంటే కూడా చేయలేదు. అటువంటి పరిస్థితి ఉంది ఆడ పరిస్థితి. అవును. అందుకని ఈనాటి ఈ బంధం ఏనాటిదో, జన్మ జన్మాంతరంతో ముడిపడి ఉన్నటువంటి రుణానుబంధం. ఇప్పుడు ఒక కథ ఏంటంటే, కోడలు ఎవరమ్మా, భగవంతుడు నాటకం చూడండి. భగవంతుడు మన చేత ఆడిపిస్తున్న నాటకం. మన కడుపున పెట్టిన బిడ్డనేమో ఇంకొకరింటికి పంపిస్తున్నాడు. వేరే వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన ఆవిడ మన ఇంటికి పంపిస్తున్నాడు. ఆవిడ గుణకర్మ స్వభావం ఏంటిదో ఆమెతో ఒదిగి మనం జీవించాలంట. మన బిడ్డ ఇంకొకరితోటి ఉండాలంట. మన జనక మహారాజు సీతమ్మ ఎంత అల్లారు ముద్దుగా పెరిగింది, ముక్కుపచ్చలారని. ఆమె లోకజ్ఞానం తెలియనటువంటిది. అటువంటి ఆవిడకు ఆ వనవాసంలో చెప్పులు లేకుండా తిరుగుతుంటే కాళ్ళకు ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటుంటే ఎంత అవస్థపడ్డది. మళ్ళీ అమలక్కలందరూ చెప్పినప్పుడు రాముని ఎట్లా ఆడిపోసుకున్నదంటే అతనికి ఇక నిద్రకరమైపోయింది, మనస్థిమితం లేకుండా. అందుకే మళ్ళీ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి అనసూయమ్మతో కలిసి ఈవిడకు ఆ చీరలు కావాలంటే, ఆభూషణాలు కావాలంటే అమ్మగారు మరి అయోధ్యకి వెళితే భరతుడు ఇస్తాడు అని చెప్పేసి భరతునితోటి తీసుకొచ్చి అనసూయమ్మ గారి చేత సీతమ్మకి ఇప్పిస్తే అప్పుడు సీతమ్మ కళ్ళు తెరిసింది. ఓహో, నేను వారి మాటలు వింటే నేను నిజంగానే కావాలనుకుంటున్నానని చెప్పేసి ఈ రకంగా నాకు ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి ఇక అగ్ని పరీక్ష అప్పుడు కూడా బయటపడలేదు. నిండి గర్భిణిని అడవికి పంపించి వాల్మీకి ఆశ్రమానికి పంపిస్తున్నా కూడా ఎదురు చెప్పలేదు. అర్థమవుతుందా పుష్పమ్మ గారు పరిస్థితి? అందుకే స్త్రీ జాతికే తలమానికంగా సీతమ్మ పేరు మొట్టమొదటి తీసుకుంటారు. తపస్సు అంటే అటువంటిది. సీతమ్మ ముందు రాముడు అంతటి వాడు కాదు. ఆత్మహత్య చేసుకున్నాడు బావిలో దూకి చివరికి. తెలుసా రాముని? తెలుసా? ఏ మాయాజాలంతో, ఏ చమత్కారిక మాటలతోటి శ్రీకృష్ణుడు మహాభారతాన్ని గెలిపించాడో చివరికి అతని జీవితం కూడా అదే అనుమానాస్పదమైనటువంటి భాషతోటి ఒక వ్యాధుడు వచ్చి జింక అనుకొని బాణం వేస్తే శ్రీకృష్ణుని పాదానికి తగిలి అతను చనిపోతాడు. అందుకని ఇవన్నీ ఏమంటారు? మళ్ళీ చెప్పండి. ఇలా చావడం అంటే వాళ్ళ కర్మఫలమే కదా అది. అంతే అంతే. గాంధారి శాపము, ఆమె మా పిల్లలను ఇట్లా చంపినట్లా అని ఆమె శాపం కూడా పెద్ద ఉంది కదా సార్. ఇక ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కేవలం గాంధారి శాపంతో శ్రీకృష్ణుడు ఇలా అయిందనేది కాదు. ఎందుకంటే ఆ గాంధారి కొడుకులతో అయితే ద్వేషం ఉండొచ్చు,
కానీ అందులో ఎంతో మంది రారాజులు పాల్గొన్నారు, వాళ్ళ సంతానం అంతా ఉన్నారు, మరి వాళ్ళ స్త్రీలందరూ వైదవ్యాన్ని పొందారు. కారణం అంతా శ్రీకృష్ణుడే, ఈ యుద్ధమే కదా. మరి వాళ్ళందరూ అని మనకు గాంధారి తోటి నాటకం అదంతా ధృతరాష్ట్రుడు గాంధారి మహాభారతం చూపిస్తున్నారు కాబట్టి గాంధారి ముఖ్య పాత్రధారిణి మహారాణి కాబట్టి ఆవిడ అయితే మనకు రాసి పెట్టారో తెలుస్తుంది. కానీ మిగతా ఎంతమంది రాజు ఏమంటారు అక్షౌహిణి 18 అక్షౌహిణి సైన్య బటాలియన్లు ఆ గ్రూపులు అంతమంది ఒక్కొక్క సేనాపతి ఎలా చనిపోతుంటారు చూశారు కదా. అది అందుకని ఈ ప్రకరణం ఈ గుర్తు ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఈడ్చుకొట్టిన దెబ్బ నొప్పి తగ్గాల తగ్గకూడదా? పుష్పమ్మ గారు నడుస్తూ పోతుంటే అటు ఇటు చూసుకుంటూ పోతుంటే కాలికి పోట తగిలింది, ఆ నొప్పి తగ్గాల తగ్గకూడదా? మర్చిపోవాలా? మర్చిపోతారు. మర్చిపోకుంటే మర్చిపోకుంటే నిరంతరంగా బాధపడాల్సి వస్తుంది. అందుకని భగవంతుడు ఇవన్నీ మరిపింపజేస్తున్నాడు. నువ్వు మర్చిపోతేనే సమాధిత్వం అయిన వాళ్ళకు పూర్వజన్మ ఏంటో వచ్చే జన్మ ఏంటో తెలుస్తుంది అన్నారు కదా ఆచార్య. వాళ్ళకంటే ఆ విషయం లేదు. ఇప్పుడు ముందైతే ఇది అయిపోనివ్వండి. ముందు భగవంతుడు ఏమంటున్నాడు, నీకు దెబ్బ గాయము బర్రెలు కనపడుతుంటాయి, పుండైనటువంటి ఆపరేషన్ చేసినటువంటి మచ్చలు కనిపిస్తుంటాయి. కానీ ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కత్తి పెట్టి దీన్ని చీరిక పెడుతున్నప్పుడు కుట్లేస్తున్నప్పుడు ఉన్న నొప్పి ఇప్పుడు ఉండదు, ఆ బాధ ఉండదు, కనిపిస్తుంది. ఆ మచ్చయే సంస్కారం. ఇది అయిపోయింది. ఇక మన ప్రసంగంలో చెప్పుకున్నటువంటిది ఏంటంటే పూర్వజాతి ఋతజ్ఞానం అనేటువంటిది ఈ యొక్క స్త్రీ జన్మ ఏంటి, పురుష జన్మ ఏంటి, ఈ యొక్క బ్రాహ్మణత్వం ఏంటి, క్షత్రియత్వం ఏంటి, వైశ్యత్వం ఏంటి, శూద్రత్వం ఏంటి అనేది ఆలోచిస్తుంటే బ్రాహ్మణత్వం ద్వారా నేర్పిస్తున్నటువంటిది దయానందుడు చెప్పినటువంటి చివరి సందేశం. ఓ భగవంతుడా, నువ్వు నన్ను బాగా ఆట పట్టించావు, ఇది నీ సృష్టి, నీ వ్యవస్థ, నీ వ్యవస్థలో ఈ శరీరంలో ఈ బాధతోటిగా నేను వెళ్ళిపోతున్నాను. तू ही तू रहे, ये तेरी व्यवस्था है, तेरी सृष्टि है, मैं तो मेहमान बन के आया था, मैं तो जा रहा हूँ. నేను చుట్టంనే వచ్చాను, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీ వ్యవస్థలో నీవే ఉండు, నీవు ఉండు, నేను ఉండలేను అని చెప్పేటువంటిది. ఇదే చుట్టరికంలో చూపిస్తున్నటువంటిది. ఇక్కడ ఈ ప్రసంగంలో పూర్వజన్మం, ఈ కన్ను ఎందుకు గుడ్డిగా ఉంది, ఈ చెయ్యేందుకు పని చేయట్లేదు, చెవులెందుకు వినబడట్లేదు, ఓహో నేను వినబడట్లేదంటే నేను ఇతర ఏ జన్మల్లోనూ అవసరం లేని విని గొడవలు పెట్టేవాడిని అనమాట. అందుకే నాకు ఈ వినికిడి లోపం చేశాడు. ఈ చేత్తోటి నేను మంచి పనులే కాకుండా చెడు పనులు చేసి ఎందరికో దుఃఖం కలిగించారనమాట. అందుగురించి ఆ చెయ్యి యొక్క విలువ తెలియజేయడానికి నాకు ఈ చెయ్యి తీసేసి చూపిస్తున్నాడు. నాకు ఈ కంటికి ఈ రకంగా చూపు మందగింపజేసి ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఈ రకంగా నేను అన్ని చూడాల్సినవి చూడకూడనివి అన్నీ చూసి, ఇదిగో నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పేసి అందరినీ ఏడిపించి ఆట పట్టించే వాడు, ఆట పట్టించి ఉన్నానేమో, మళ్ళీ అన్నీ నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పేసి చెప్పాల్సినటువంటి చెప్పకూడనటువంటి అన్ని. ఇప్పుడు ఒక దృష్టాంతం ఏంటంటే, ఒక ఇంట్లో సేవకుడు ఉన్నాడు అనమాట. అతడు చిలిపివాడు, ఈవిడనేమో అన్ని రకాలుగా ఏది పట్టించుకోదనమాట. ఒకేసారి తలుపు తీసుకొని లోపలికి వచ్చేసరికి ఆవిడ బొట్టు పెట్టుకుంటుంది అద్దంలో. అరే వచ్చేటప్పుడు పోతే తలుపు కొట్టచ్చు కదరా అంటే, లేదమ్మ గారు, ఇంతవరకు నేను తలుపులో సందులో చూశాను, అమ్మగారు సిద్ధమయ్యే వరకు బట్టలు కట్టుకునేటప్పుడు నువ్వే చూసారు, మరి చూసారమ్మా అని చెప్పేసి. అర్థమైందా? అంటే ఎక్కడ లేకుండా చేయటం, ఎక్కడ చూడాలి, ఎక్కడ చూడకూడదు, ఏది ఏమిటి అనేటువంటిది ఇంగిత జ్ఞానం ఉండాలిరా నీకు. తలుపు కొట్టి రావాలి, ఇది మర్యాద అంటే అమ్మగారు మీరు అంతా చేస్తున్నప్పుడు నేను ముందే చూశాను, ఇప్పుడు అంత అయిపోయింది కదా అని చెప్పి నేను వచ్చేసాను అన్నాను.
అంటే అది అతని మూర్ఖత్వం అన్నట్టు, అది అజ్ఞానం. అర్థం కావట్లేదా? అదే భాగ్యలక్ష్మి గారు, ఆ అమ్మగారు స్నానం చేసి లోపలికి వచ్చారు. వచ్చినప్పుడు బట్టలు కట్టుకుంటారు కదా, కట్టుకునేటప్పుడు అతనికి ఏదో పని పడింది. పని పడేటప్పుడు మరి వెళ్ళాలా లేదా, ఏం చేస్తున్నారని తలుపు స్మెల్కి వెళ్ళి లోపల జరుగుతున్న విషయం అంతా చూశాడంట. ఇక అతడు తలుపు తీసుకొని వచ్చేసరికి, ఒకేసారి చూసేసరికి ఆమె బొట్టు పెట్టుకున్నాం, ఒకేసారి అతను చూసినాడు. అరే లోపలికి వచ్చేటప్పుడు తలుపు ఇట్లా శబ్దం చేసి రా అని చెప్పేసి అన్నాడు. అమ్మగారు అంతా చూసే వచ్చాను అని చెప్పేసి అతను అన్నాడు. ఇంకా కూడా అర్థం కాలేదా? అర్థం. అక్కడ అమాయకత్వం ఉంది, వివేకం లేకుండా ఉంది. ఇదంతా మూర్ఖత్వం అనమాట. అందు గురించి ఈ పూర్వజన్మం ఇదంతా చూడాల్సినటువంటి, చూసేటువంటి, ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా తింటుంటారో, చిరుదిండ్లు ఎక్కువ తింటుంటారో వారికి అసలు అరగనటువంటి రోగం, ఏది తిన్నా అరగనటువంటి రోగం. భగవంతుడు ఏదైతే మన ముందు పెడుతున్నాడో దానికి ప్రతి ఒక్క దానికి కారణం ఉంటుంటది. అందుకని ఈ యొక్క ఆధ్యాత్మికంలో జీవన్ముక్తిని పొందేటప్పుడు సమాధిస్థమైనటువంటి యోగి ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటాడు, పూర్వజన్మలో ఉండేటువంటివి. అయితే నేను ఇదివరకు ఉన్నటువంటి పూర్వజన్మలలో అన్ని తెలుసుకున్నాను. ఇంకా మున్ముందు నాకు ఏ జన్మ అయి ఉండొచ్చు. అయితే నేను ఏది చేయట్లేదు కాబట్టి, నా జీవితానికి ఏ సంస్కారము నన్ను అంటకుండా నేను మేలుకోగా ఉన్నాను కాబట్టి నాకు ముక్తి లభిస్తుంటది. నేను అందరికీ ఉపకారం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆశ్రమంలో నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారు జీవితంలో గ్రహించింది ఏంటంటే, బాధలో ఉన్న వారిని ఆదుకోవడం, పరోపకారం, అంతవరకే. తానేమైపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకు మన జీవితం వల్ల ఉపయోగం జరగాలి. వాళ్ళ ఇల్లు ఫలానా వాళ్ళు గుంజుకున్నారంట, నేను వాళ్ళతోటి పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధంగా వారికి ఇప్పించాను. ఫలానా వారి పొలం ఇట్లా వాళ్ళ అన్నదమ్ములు కొట్లాడుకున్నారంట, దాన్ని నేను ఈ రకంగా ఇప్పించాను. ఈ పరోపకారంలోనే ఉన్నారు. కానీ తన ఎక్కడ అంటే, ఈ పరోపకారం రహస్యం ఏంటంటే, మనం ఎంతసేపు మంచి తిండి తినాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి వాహనంలో ప్రయాణించాలని దేహం కోసం పాకులాడుతుండేటువంటి ఈ తాపత్రయం, ఇంతకు నేను ఎవరు? పుట్టేటప్పుడు తండ్రి శరీరం నుండి వచ్చేటప్పుడు లేని ఈ దేహం, ఈ యొక్క ఆయువైపోయిన తర్వాత అని వెళ్ళిపోయేటప్పుడు, చనిపోయేటప్పుడు ఈ దేహం నుంచి బయటకు పోతున్నటువంటి ఆత్మ, ఇందులో నేను ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు నా కోసం చేసుకోవాలి అని ఆత్మ కోసం చేసేటువంటి పురుషార్థం ఏదైతే ఈ యొక్క పూజ పునస్కారాలు, సంధ్య, యజ్ఞము, ధ్యానము, యోగము, సమాధి, సాక్షాత్కారం, ఇవి ఆత్మకు సంబంధించినటువంటివి. కానీ మంచి బట్ట కట్టుకోవాలి, మంచి తిండి తినాలి, ఇవి దేహం గురించి. ఈ పరోపకారం ఇంకొకరికి చేయడం తన గురించి కూడా కాదు. ఇప్పుడు అతన్ని ఇట్లా మంచి ఉపకారం చేస్తున్నాడు అని చెప్పేసి సంప్రదించడానికి ఎంతమంది వస్తారంటే చాలా మంది వస్తుంటారు. కానీ ఆయన్ని సంప్రదించాలని అంటే 4-5 ఫోన్లు చేస్తే గానీ అప్పుడు ఎక్కడో దొరుకుతాడు. కమలయ్య గారు అర్థమవుతుందా వాది సంగతి? అంటే ఫోన్ కూడా పెట్టుకోడు. అంటే తాను ఏం చేస్తున్నది ఆయనకు అర్థం కావట్లేదు. అది పరిస్థితి. అంటే మన కోసం చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది కానీ, సంధ్యోపాసన అనేటువంటిది కానీ, ఇది మన కోసం అనేటువంటిది వారు గుర్తించలేకపోతున్నారు. యజ్ఞం చేయాలంటే వారికి మనసు అంగీకరించట్లేదు. వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఎవరు లేరు అంటారు. ఒకరోజు ఇంటికి అనుకోకుండా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. మరి ఈరోజు చేద్దామని అంటే, ఇంటి నిండా మనుషులు ఉన్నారు, ఎట్లా చేస్తాం అంటే వారు దీని యొక్క గొప్పదనాన్ని వారు గుర్తించట్లేదు. అంతవరకే. వారు ఇప్పటి వరకు దాదాపు 65-70 ఏళ్ళు ఉంటాయా శ్యామలయ్య గారు? 70 మీనే ఉంటుంది. వారు గుర్తించింది కేవలం పర ఉపకారం. ఎవరైనా బాధపడితే వారికి ఆదుకోవాలనేటువంటి మంచి, అది సహృదయత భావం, అది మంచిదే, పరోపకారం. కానీ ఇతరుల గురించి చేస్తున్నావు, కానీ నీ గురించి ఏం చేసుకుంటున్నావు? అది దాని యొక్క రహస్యం. అందు గురించి ఈ కాళ్ళు లేకపోవడానికి కారణం ఏంటి? ఈ యొక్క బుద్ధి మతిస్థిమితం లేకపోవడానికి కారణం ఏంటి? పిచ్చి వాళ్ళని చూడండి, అమ్మగారు, పుష్పమ్మ గారు, అన్ని ఏకత్రిత, ఏది కనపడుతుంది
ఈ కవర్ కనబడితే కవరు, బట్ట కనబడితే బట్ట, పెన్ను కనబడితే పెన్ను, ఏది కనబడితే అది అన్ని మూటలు కట్టుకుంటారు పిచ్చి వాళ్ళు. అదే ఆ పిచ్చి పోయిన తర్వాత మళ్ళీ మనలాగానే తేలికైపోతుంటారు, అన్ని బరువులని వదిలేస్తుంటారు. ఇదే రహస్యం భగవంతుడు చూపెట్టేది. పిచ్చి కూడా ఒక కర్మఫలమే కదా ఆచార్య. అంత కర్మఫలమే. ఆ, ధన్యవాదాలు ఆచార్య. ఓ ఇప్పుడు రుణానుబంధం అని అన్నారు కదా ఆచార్య. ఉమ్. అయితే ఈ జన్మలో పరిచయమైన వాళ్ళంతా రుణానుబంధమే ఉన్నట్ట ఆచార్య? మీరు నమ్మలకండి, వినే వాళ్ళకు మళ్ళీ యూట్యూబ్ లో ఇబ్బంది అవుతుంది. స్పష్టంగా చెప్పండి. ఈ జన్మలో పరిచయమైన వాళ్ళంతా రుణానుబంధమేనా ఆచార్య? అమ్మగారు, ఆత్మీయ భావం, సుపరిచిత తత్వం, అపరిచిత తత్వం. సుపరిచితం తోటి మనం కలుపుగోలుగా ఉంటాం, అపరిచితులతోటి దూరంగా ఉంటాం. ఇప్పుడు ఏర్పరచుకునే కర్మనేమో అవునా అనేటట్టుగా ఇదిగో మన అని చెప్పేసి మనం కావాలని తలదూర్చేటువంటిది ఇప్పుడు చేసేటువంటిది. అదే వాళ్ళ ఫలానా ఇట్లనట, నేను ఇలా చేయాలట అనేటువంటిది పూర్వం అనుభూతిని దాన్ని అక్కడ చేయడం. ఈ పరిచయం ఉన్న వాళ్ళతోటి చేసేటువంటిది ఏంటంటే రుణానుబంధం. రుణానుబంధం ఉంటేనే కదా భగవంతుడు తల్లి కడుపును పుట్టించి, మనం పుట్టడానికి తల్లికి అంత కష్టం ఎందుకు? మళ్ళీ తండ్రికి ఆయన కష్టార్జితం అంతా మనం కూర్చుండి తినడం ఎందుకు? రుణానుబంధమే. అర్థం కావట్లేదు అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. ఇప్పుడు రజనీ అమ్మగారికి అర్థం కాని విషయం ఏంటంటే, రెక్కలొచ్చిన పిట్ట గూటిలోంచి ఎగరడానికి చూస్తుంది, ఎగిరిపోతుంది. అది ఎగరొద్దు, నా గూట్లోనే ఉండాలి అనేటువంటిది వారి అభిప్రాయం. ఎంతవరకు సరైనది? రెక్కలొచ్చిన పిట్ట గూటిలోంచి ఎగరడానికి చూస్తుంది, ఎగరొద్దని అమ్మగారి అభిప్రాయం. రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతేనే దానికి తిండి దొరుకుతుంది, లేకుంటే అక్కడనే ఉంటే ఏం చేయలేదు కదా సార్. పాలు తాగిన శిశువును తల్లి పట్టుకొని కూర్చుంటుందా? పట్టుకోగలదా? పట్టుకోలేదు. మళ్ళీ ఆట ఆడనికి అక్కడ వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇది రజనమ్మ గారికి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వారి ఆధ్యాత్మికలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా, ఇదివరకు చూసింది ఎగురుకునే అనుభవం నేర్చుకుంటుంది ఆచార్య. అంతే కదా, తన కాళ్ళపై తాను నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది అనుభవాన్ని సంపాదించుకుంటుంది. తల్లి కూడా పొడుస్తుంటది. పక్షి జాతులలో నువ్వు ఇంకా ఇంత పెద్దగా ఇంకేం నేను తెచ్చింది తింటున్నావు నడువు అని చెప్పేసి పొడుస్తుంటది, గూట్లోంచి బయటకు తోసేస్తుంటది. కోళ్ళు కుక్కలు కూడా దగ్గర రాని, పిల్లలు పెద్దగా అయితే అవి కరుస్తాయి. రానివ్వవు. ఆవు అది పెద్దదైందంటే తనతో పాలు తాగడానికి వస్తుంటాయి. ఇంకేం పాలు తాగుతావు, నడు నువ్వు గడ్డి తినుకొని. మనిషే పిల్లలు పెద్దగా అయితే కూడా ఇంకా నా కొడుకు అట్లా ఇట్లా ప్రేమ ఎక్కువ చేస్తాం, కానీ అవి పశుపక్షాదులు ఇది చాలా స్పష్టంగా ఉంటది ఆచార్య, పక్షి అంతే. అందుకని ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఇదంతా పిల్లలు చెప్తే మాట వింటలేరు అనేటువంటిది. అమ్మగారు మాట వినేటువంటిది మనం వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, మన చేతిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం నీతులు చెప్పి వాళ్ళను అశ్రద్ధగా వదిలేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళను నియంత్రించడానికి చేస్తే వాళ్ళు వేరే భావజాలానికి అలవాటు పడ్డారు. అందుకని ఆ పక్షులు గూటిలోంచి వాళ్ళు ఎగరడానికి చూస్తున్నారు కాబట్టి అదే పరిస్థితి. కాకపోతే వారి చేతిని వారి నెత్తిన మీద పెట్టేటువంటిది ఏంటంటే, ఇక నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి ఇక నీకు నేను చెప్పాల్సింది ఏమీ లేదు, నీ జీవితం జాగ్రత్త. ఎక్కడికి పోయినా నువ్వు నాకేం అభ్యంతరం లేదు, నీ జీవితం జాగ్రత్త. ఎంగిలి విస్తరని ఎవ్వరు వాడుకోరు. ఎవరైనా ఎంగిలి విస్తర నీకు భోజనం పెడితే నువ్వు తింటావా? తినవు కదా. మరి నీవు ఎంతైతే పవిత్రంగా
నిన్ను నువ్వు చాకచక్యంగా తెలివిగా ఆలోచిస్తున్నావో నీ జీవితం కూడా నీ భవిష్యత్తుకు అంతే అద్దం పడుతుంది. కాబట్టి నీ జీవితం నీ ఇష్టం. అండ్ ఇక వాళ్ళను మన దారికి తేవాలి అని అంటే మనం మౌనం వహించాలి. వాళ్ళు ఏది చేసినా సరే మౌనం వహించాలి. ఏంటమ్మా నువ్వు మనిషివా పశువా? మేము తెలియక ఇట్లా చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చెప్పవా? తప్పని చెప్పాలి కదా అంటే, నేను చెప్పినప్పుడు నువ్వు కాదనుకుంటా దూరం పోతున్నావు కదా. నీకు అవసరం ఉండి నువ్వు వచ్చినప్పుడు నేను చెప్తా అని మనం మౌనం వహిస్తే వాళ్ళు తోక ముడుచుకొని మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే తల్లి ఎప్పుడూ కపట ప్రేమ ప్రదర్శించదు. తల్లి సత్యమే చెప్తుండేది. ముక్కుసూటితనం పిల్లలకు నచ్చదు. ఎందుకు అంటే బయట వాళ్ళు పొగొడుతుంటారు కదా, ఓహో నీకేందో మీ అమ్మలాగా మీ నాన్నలాగా వాళ్ళు గట్టిగా అది పొగడతలతోటి ఆముదం చెట్టెక్కిస్తుంటారు. వాళ్ళకు తెలియదు, వాళ్ళకు మన జీవితంతో సంబంధం లేదు. ఎవరెవరైతే మనల్ని ఎగేస్తున్నారో వారికి మన భవిష్యత్తుతో సంబంధం లేదు. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, అది డిస్టర్బ్ వస్తుంది. వాళ్ళకు మన జీవితంతో సంబంధం లేదు, వాళ్ళకు మన ఆర్థిక సామర్థ్యంతో స్తోమతతోటి సంబంధం లేదు. వాళ్ళు మనల్ని ఆట పట్టించాలి, మన ఇంటిని అల్లరి చేయాలి, అది వారి ఉద్దేశం ఉంటుంది. అందుకే ఎగేస్తుంటారు. అదే మన గురించి ఆలోచించేవారు వాళ్ళు జాగ్రత్త. అందు గురించి తల్లి ఎప్పుడు ఆమె మంచి వ్యక్తిత్వం గలదైతే సూటిగా అనుభవాన్ని చెప్తుంటది, ఎక్కువ మాట్లాడదు. ఇక ఎక్కువ మాట్లాడే వాళ్ళకు పిల్లలు ఎప్పుడైనా దూరం అవుతుంటారు. నీతులు చెప్పే వాళ్ళకు, కథలు చెప్పే వాళ్ళకు దూరం అవుతుంటారు. అనుభవం చెప్పేవారిని కావాలని కోరుకుంటారు. ఏంటి నువ్వే ఓం ఆచార్యజీ, నీతులు అంటే ఏంటి, అనుభవం అంటే ఏంటి ఆచార్య? ఇప్పుడు నీతులు అన్నా అనుభవం అంటే ఏంటి ఆచార్య? నీతులు అంటే మనం గొప్ప వాళ్ళం కదా, మనం ఫలానా కులం కదా, ఫలానా కదా అని చెప్పేసి నువ్వు చెడ్డగా మాట్లాడద్దు, ఎవరిని అనొద్దు అని నీతులు చెప్పడం. మంచి తల్లి ఏం చెప్తుంది అంటే, నువ్వు యథాయుగంగా వ్యవహరించు, నీ పట్ల అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు సహిస్తావు? డ్యూటీగా మనం తప్పు చేయొద్దు, ఇంకొకరి పట్ల మనం వారి తప్పును మనం సహించొద్దు. అది ఎంతవరకు అంటే ప్రతి వాళ్ళ తప్పులని చూడొద్దు. నేను తప్పు చేయట్లేదు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళ తప్పులను లెక్కించొద్దు. ఏం చేయాలంటే, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వు దవ్వుకున్న గోతులో నువ్వే పడతావు, నాకు అవసరం. కానీ మన మీద వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం తప్పనిసరిగా దాన్ని ఎదిరించాలి. ఇది మనకు అవును స్వామి, నిన్న శ్రీనివాస్ సార్ వాళ్ళ చెల్లెల్ని తోలిచ్చి ఆయన గుంతల పడ్డాడు. ఆ స్వామి దగ్గర ఆయన తిట్లు పడి ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. ఇక అవే మనం చర్చ చేయదు, ఎందుకంటే అది యథార్థం, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మళ్ళీ అది ఎక్కడికో పోతుంటది. అందుకని మనం ఒకరిని రెచ్చగొట్టొద్దు, ఒకరి జీవితంతో ఆడుకోవద్దు. ఎవరైతే ఒకరి జీవితంతో ఆడుకుంటారో వారు ఇప్పుడు బాగానే నవ్వుతుండొచ్చు. ఒక కథ ఏంటంటే, నేను అది ఈ పాలమ్మే అతను ఇంటింటికి తిరిగి పాలు పోస్తుంటాడు అనమాట. ఆ పాలు పోస్తుంటే ఒకరోజు పెళ్లి వచ్చింది, అనుకోకుండా అతను ఊరెళ్ళాలి అయితే అతనికి తెలిసినటువంటి వ్యక్తిని, పాలబాలరాజు లాంటి అతడు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని, ఇగో ఈ ఇంట్లో ఇట్లా ఈ పాలు పోయి, ఆవు పాలు పోయి, ఇక్కడ ఇట్లా పాలు అని చెప్పేశాడు. 3 రోజుల తర్వాత అతను వస్తే ఇక ఒక్కొక్కరి ఇంటి వాళ్ళకు అతనికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏంటంటే, ఏంటయ్యా నువ్వు మాకు మంచిగా పాలు పోసేటోడు, ఇతను అయితే ఏం పాలు పోస్తుండో ఏమో తెలియదు, ఒకటే గ్యాస్, అందరికి లూజ్ మోషన్స్ పెట్టినాయి, ఏం కలుపుకొచ్చిండో ఏమో అర్థమవుతలేదు, నువ్వు వద్దు అని అంటాడు. అతనికి అర్థమైపోయింది. ఇతను ఏంటంటే మీగడ తీసి నీళ్లు కలిపిన పాలు పోస్తుంటాడు. అవి తొందరగా అరిగిపోతుంటే వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. కానీ ఇతను ఎవరికైతే బాధ్యత అప్పగించాడో ఈ ఇళ్లలో ఇట్లా పాలు పోయాలని అంటే, అతనికి పిండిన పాలు ఎట్లయితే తన డైరీలకు వచ్చినాయి అవి ఉన్నట్టుగా శుద్ధమైన పాలు పోస్తే అవి అరగక వాళ్ళకు లూజ్ మోషన్ పెట్టింది. ఇప్పుడు తప్పవరది. ఇంకా వెలుగలేదు దేవుడా, చిన్న చిన్న విషయాలే. రోజు అది వెన్న తీస్తుంటారు కదా,
పచ్చిపాల మీద వెన్న తీస్తుంటారు, ఆ పాల నుంచి వెన్న తీసి మళ్ళీ నీళ్లు కలుపుతుంటారు, దాంట్లో సత్వం ఉంటది. అంటే వాళ్ళు వెన్నలేని పాలకి అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయారు. అట్లా. ఇతను శుద్ధమైన పాలు పోసేసరికి లూజ్ మోషన్స్ అవ్వడము, గడగడ అనడం, గ్యాస్ కావడం. ఆచార్య తీసుకున్న వాళ్ళదే పొరపాటు. నిజాయితీ పని ఏమంటారు? నిజాయితీ ఇక్కడ అనుమాన పెడుతుంది. నిజాయితీ పనికిరాదు, అబద్ధాలు చెప్తున్నాడు. ఈ రకంగా జరుగుతుంటది అన్నట్టుగా. ఇంకొక అతను ఏంటంటే ఒకతను రోజు పూజ చేసుకుంటా చూస్తుంటాడు అన్నట్టుగా. వాడు పాల డైరీ పెట్టుకున్నాడు, పాలు నా ముంగటినే కిరాయికి తీసుకొని రోజు పాలు అమ్ముతున్నాడు. రోజు ఎన్ని బంగ్లాలు కట్టిన చూడు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మంచి బండి తీసుకున్నాడు, ఇది చేస్తున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు అంటాడు కదా, పాపం పండుతుందని అంటుంటారు కదా, ఏడ చూస్తున్నాడు అని చెప్పేసి ఇతను పూజ చేసుకుంటే అతన్ని చూసుకుంటా కుళ్ళుతున్నాడు అన్నట్టుగా. అంటే ఒక అతన్ని అడిగితే ఏమన్నాడంటే, కొద్ది రోజులు ఆగు, ఇంకా అతని పాపం యొక్క అది కొండ నిండడానికి కొద్ది రోజులు ఉన్నట్టున్నది, ఆగు అని చెప్పి అని అన్నాడు. అది సంయోగం ఏంటో తెలియదు కానీ ఒక 2-3 రోజులలోనే అతనికి ఆ భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు రోడ్డు డివైడర్ లో పోయింది. దీన్ని చూసి వాళ్ళ కూతురు ఇంకొక అతనితోటి ఆ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి లవ్ జిహాద్ లో పోయింది. లవ్ జిహాద్ అంటే మతాంతర వివాహంలో అట్లా వెళ్ళిపోయింది. చూడండి, ఒకేసారి వస్తే కష్టాలు ఒకటి మీద ఒకటి వస్తుంటాయి. ఆచార్య కష్టాలు వస్తే ఒకేసారి వస్తాయి, లేకుంటే దూరంగానే ఉంటాయి చాలా రోజులు. దాని ఉద్దేశం ఏంటంటే బట్టలు పిండడం ద్వారా చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే బట్టలు పిండడం ఏంటంటే మురికి పట్టినాయి కాబట్టి నలిసి తీయడం ఏంటంటే నీవు ఉద్ధరించబడేటువంటి సమయం వచ్చింది కాబట్టి నీరు మరుగునంతా నలిసి తీయడం. భీమరావు గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఇది రహస్యం అక్కడ. అందుకని ఇక్కడ సహనం, ఈ యొక్క తపస్సు అనేటువంటి దాంట్లో ఏంటంటే ఆధ్యాత్మికంలో సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవద్దు, బాధలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఇది సమస్థితిలో ఉండడమే నిజమైనటువంటి తపస్సు. పాపం ఒకేసారి విస్ఫోటనం అవుతుందా ఆచార్యజీ? అవుతుండే, తప్పనిసరిగా. ఇప్పుడు అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నప్పుడు అవుతుంటాయి కదా. అదే ఈ యొక్క రహస్యాలన్నీ ఆధ్యాత్మికంగా జరుగుతున్నప్పుడు ఏంటంటే సహనము, ఓర్పుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీకు బంధువులలో చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఏంటంటే సమయం కూడా పరిగెడుతుంది కాబట్టి గయ్యాలిగా ప్రతి దాంట్లో తప్పు తీసి జగడం పెట్టుకునే, కొట్లాట పెట్టుకునేవారు ఒకరైతే, అన్నీ చూస్తూ దాని పాప అనేది పోతుంది చెప్పేసి వదిలేయడం. ఇద్దరు కనబడ్డారా? ఎవరు సుఖంగా ఉన్నారు? కనిపించారు, ఉంటారు. ఎవరు సుఖంగా ఉన్నారో అన్ని చూసిన వాళ్ళే సుఖంగా ఉంటారు. ఎవరితో ఏమనకుండా ఉన్నది సుఖంగా ఉంటారు. అందరితో జగడాలు పెట్టుకుంటారు, బాధలు పడతారు, కష్టాలు. బీపీ ఎవరికి వచ్చింది? షుగర్ భయానికే వస్తుంది. అర్థమైంది అమ్మగారు? ప్రతి దానికి జగడం పెట్టుకునే వాళ్ళు ప్రశాంతత ఉండదు ఆచార్య. అంతే కదా. వాళ్ళకు నిద్ర ఉండదు, ఆరోగ్యం అనారోగ్యం. వాళ్ళు ఉండరు, ఇతరులను ఉండనివ్వరు ప్రశాంతంగా. వాళ్ళు ఉండరు, ఇతరులను ఉండనివ్వరు. పుష్పమ్మ గారు, మరి సమయం అయిపోయింది. అతను ఏదో రాసేయండి కదా దేవుడి గురించి. అవునా ఆచార్య? మరి రేపటి ఎపిసోడ్ లో అడగాలి. సరే, మంచిది. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ ఎపిసోడ్ సందేహ నివృత్తితో ముగిసింది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అథవా వైదిక సంధ్య సువర్చలమ్మ గారు. నమస్తే. బ్రహ్మైజ్ఞ వైద్య సంధ్య పర్సనల్ తోపకరణమసి స్వాహ.
ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశసి వై శ్రీకిసేతాం స్వాహా. ఓం సింధో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षु चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां नसोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायत, ततो रात्र जायत, ततः समुद्रो नवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि, सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः. ॐ सिन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमः. एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिरादि रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः. ऋषिभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः. प्रदेशे दिक्कुवर्णोऽधिपतिः पृथाकु रक्षिता नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः. ऋषिभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः. उदीची दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः. ऋषिभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः. ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः. ऋषिभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः
स्त्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम येषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः जातवेदसे सुनवाम सोममराति यतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरिताच्चग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषस्य उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदास्यतं चिगेम शरदास्यतं श्रीगाम शरदास्यतं प्रब्रवाम शरदास्यतम् अधीनाः स्याम शरदास्यतं भूयस्य शरदास्यता ॐ सेन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే ఈశ్వర దయానిధి నిరంతర కృప వల్ల నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకొందును గాక. ఓం నమః శంభవాయ చ మయ భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం సెన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ఇది బ్రహ్మ యజ్ఞ వైద్య సేవ పాటిస్తున్నాను. ధన్యవాదాలు. अथ शान्तिपाठः. ओम देवः शान्ति अंतरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. ओम शान्ति शान्ति शान्तिः. ओम नमस्ते आचार्य. सर्वेभ्यो नमो नमः. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా సందేహాలు ఉంటే సందేహాన్ని నివృత్తి చేస్తారు ఆచార్య గారు. ధన్యవాదాలు ఆచార్య.